ఓం శ్రీమాతే నమః. ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. నేను అమ్మవారికి ఉద్వాసన చేసుకుంటున్నాను. అసలుకి నాకు కన్నీరు ఆగట్లేదండి. ఎంత బాధ అనిపిస్తుందంటే చెప్పలేనండి. ఇంత మంచిగా అలంకరణ చేసుకొని అమ్మవారిని ఉద్వాసన చేయాలంటే నా మనసు ఆగదండి. నైట్ అంతా మేల్కొని అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ నేను గడిపేశాను. ఈరోజు ఇలా కలశం తీయాలంటే నా మనసు ఆగట్లేదు. అందరి దిష్టి పోవాలనే దిష్టి తీసేసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. నైట్ నేను అందరికీ ముత్తైదువులందరికీ వాయినాలు ఇచ్చేసరికి కూడా 9 అయిపోయిందండి. 10 గంటలకి నేనైతే ఉపవాసం వదిలాను. నాకు దుఃఖం ఆగట్లేదండి. ఈరోజైతే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అంటే అమ్మవారిని ఉద్వాసన చేసుకోవాలంటే నా మనసు ఆగట్లేదండి. ఇంత మంచిగా అలంకరణ చేసుకొని అమ్మవారిని వీడ్కోలు చెప్పాలంటే నాకు ఎప్పుడు ఇలానే జరుగుతుంది. తెల్లారి మరుసటి రోజున ఈసారి అయితే మొత్తం నైట్ అంతా మేలుకున్నానండి. రాత్రి నిద్రనే లేదు అసలుకి. అమ్మవారిని చూసుకుంటూ ఆమెని స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ ఇదే నాకు లక్ష్మీ పూజ అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీ అలంకరణ అంటే కూడా చాలా ఇష్టము. నా మనసు ఆగట్లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బరువు అవుతుందంటే మనసు చెప్పాలంటే. ఈ మరుసటి రోజు కూడా అమ్మవారికి దీపారాధన చేయాలండి. కలశ ఉద్వాసన చేసుకునే రోజు కూడా మనము అమ్మవారికి వీడుకోలు చెప్పాలంటేనే నాకు మనసు బాధ అవుతుంది. మరి మీకు కూడా ఇలానే అవుతుందా అండి? కామెంట్స్లో పెట్టండి. నాకైతే మనసులో లేదు. కానీ అమ్మవారికి మారు నైవేద్యం పెట్టాలి కదా, చెప్పాల్సిందే, తప్పదు మనకైతే. ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుందండి. ఈసారి చాలా బాధ అవుతుంది. నేను అసలు తొందరగా అయిపోయిందండి శారీ కట్టడం కూడా. అమ్మవారికి రెడీ చేసేటప్పుడు కొంచెం కూడా నాకైతే అసలు అలసట అనిపించలేదు. ఉపవాసం పొద్దున్న నుంచి ఉన్న, నైట్ వదిలానండి నేను ఈసారి. ఏమీ తినలేదు, పండు కూడా ఒక్క చాయ్ మీదనే ఉన్నానండి. టీ తాగాను అంతే, ఇంకేం తినలేదు, తాగలేదండి. 2 సార్లు మాత్రం టీ తాగాను. అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకొని అమ్మవారికి పెరుగన్నం అయితే నైవేద్యం ఎక్కించాలి. అది కూడా ఉప్పు వేయొద్దండి. మనం పెట్టుకొని తిన్నట్టు కాకుండా అమ్మకి ఉప్పు లేకుండా మనం కాస్త చక్కెర వేసి పెరుగన్నం ఎక్కించాలండి. నేను ఎప్పుడు అలానే చేసుకుంటాను. మారు నైవేద్యం ఎక్కించి ఇలా పెరుగన్నం చేసుకొని అమ్మవారికి పెట్టాలండి. మళ్ళీ దీపం ధూపము నైవేద్యము మంత్రాలు ఏమి చదవకున్నా కానీ మనము కంపల్సరీ దీపం నైవేద్యం అయితే ఎక్కించుకొని అమ్మవారికి దీపాలు కొండెక్కినాకనే మనము కలశాన్ని కదిలించాలి. అప్పటి వరకు కూడా కదిలించకూడదండి. ఇలా మనం పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు చాలా బాధ అనిపిస్తుందండి నాకైతే. అమ్మవారికి ఉద్వాసన చెప్పాలంటే మాత్రం మీకు ఎలా అనిపిస్తుందండి? పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనసు అయితే బాధ ఉంటుంది కదండి, చెప్పలేం కదా ఆ రోజు బాధ అయితే. ఎందుకంటే మనం ఎంతో ఇష్టంతో అమ్మవారు మన ఇంటికి వస్తుంది, రెడీ చేసుకుంటాం కదా. ఉద్వాసన చెప్పాలంటే మనకి ఆగదండి ఇక. అమ్మవారికి మనం వాడిన నైవేద్యమైనా సరే, పండు ఫలమైనా సరే మనమే తీసుకోవాలండి. పూజా సామాగ్రి అంటే అవి ఆకులైనా సరే, మనము వాడిన తమలపాకులు, అమ్మవారికి వాడిన తమలపాకులు ఏవైనా పోకలైనా సరే ఎటు పడితే అటు వేయకూడదండి. మనం తొక్కని ప్లేస్లో అన్నీ ఆకులు పువ్వులు అయితే తీసి పెట్టుకొని జాగ్రత్తగా ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలి. లేకపోతే నదిలో అయినా సరే, బావి ఉంటే బావిలోనైనా సరే వేసుకోవాలండి. నేనైతే ఎప్పుడు కొండెక్కినాకనే చేసుకుంటానండి. దీపాలు ఉన్నప్పుడైతే చేసుకోవద్దు, అది మాత్రం మర్చిపోవద్దండి. దీపాలు ఉన్నప్పుడు చాలామంది కదుపుతారండి, పీటని కదుపుతారు, అలాగే కలశాన్ని కూడా కదుపుతారండి. అలా కదిలించొద్దండి, చాలా తప్పంట. నేను బ్రాహ్మణుని అడిగి ఇది చేసుకుంటున్నానండి. ప్రతిసారి కూడా నాకు కూడా తెలీదు, కానీ గత 3 సంవత్సరాల సంధి కూడా నేను బ్రాహ్మణుని అడిగి లాస్ట్ సారి కూడా మొక్కుకొని నేనైతే ఉద్వాసన ఇలా చేసుకున్నానండి. అమ్మవారిని 3 సార్లు ఇట్లా పైకి కిందికి కదిలించుకుంటూ ఉద్వాసన మంత్రం
చెప్పుకుంటూ డైరెక్ట్గా కూడా నేనైతే కింద పెట్టానండి, నా ఒళ్ళో పెట్టుకుంటాను. ఎవరన్నా ఒళ్ళో పెట్టే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనమైనా సరే పెట్టుకోవచ్చు అండి, ఎవరు లేకపోతే. నా ఒళ్ళో పెట్టుకొని ప్లేట్ మీద పెడతానండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇది పంతులు కూడా చెప్పాడండి ఇలా చేయమని. నాకు ఆశీర్వాదం ఇచ్చేసింది, అమ్మవారు పడింది. చూస్తున్నారు కదా, చాలా సంతోషం. ప్లేట్ పైన పెడతానండి నేనైతే, డైరెక్ట్గా ఎప్పుడు పెట్టను, కింద మాత్రము. ఇది కూడా అందరు మర్చిపోవద్దండి. కొబ్బరికాయ కూడా నేను పున్నమికే కొడతానండి, పౌర్ణమికి టెంకాయ కొట్టుకుంటాను. జాకెట్ పీస్ అయితే మనము కుట్టించుకోవచ్చండి, చీరపై ఇదే కదా. అమ్మవారిని ఇలా కదిలించినాక అన్ని పూజ సామాను కూడా మనము కొన్నిగా తీసేసుకొని కొద్దిగా కదిలించి పెట్టాలి. తప్పకుండా పువ్వులు అయితే వాడిపోయినవి ఉంటే తీసేయచ్చు, లేకపోతే ఫ్రెష్గా ఉంటే ఉండనివ్వండి. నేను దేవుడి దగ్గర పెడతానండి ఎప్పుడైనా సరే. టెంకాయ అంటూ ముట్టు తగలకుండా కొట్టే వరకు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటూ ముట్టు తగలకుండా మాంసాహారాన్ని అయితే నేను ఉండనండి టెంకాయ కొట్టే వరకు. ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది, ఉద్వాసన ఇలా చెప్పుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలా చేసుకుంటానండి, దేవుడి దగ్గర పెడతాను, ఉంటానండి. నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా బాధాకరం విషయం చూస్తున్నారు కదా, దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి, ఉంటాను.